పోలీసులు అయితే చాలా సీరియస్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసిన, ఏఐ టెక్నాలజీ వాడి అసత్య ప్రచారాలు చేసిన చర్యలు తప్పవు అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. కృత్రిమ మేధ సాయంతో నకిలీ వీడియోలు రూపొందించి వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ వివాదాలు, ఘర్షణలు సృష్టించాలి అనుకునే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవు అని చెప్పి హెచ్చరించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సాంకేతిక ఆధారాలతో అలాంటి వారందరినీ గుర్తిస్తున్నారు, అరెస్టు చేసి శిక్షలు పడేలా చేస్తున్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ అండ్ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా ఉన్న కొందరు జాతి, కులం, మతం, ప్రాంతం, భాష, వర్గ ప్రాతిపదికగా విభేదాలు సృష్టించేలా కేసులు పెడుతున్నారు. అలాంటి వారిపై పోస్టులు పెడుతున్నారు. అలాంటి వారిపై బిఎన్ఎస్ 352/2(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేయడమే కాక ఆయా కంపెనీలకు ఆ సమాచారం ఇచ్చి ఉద్యోగుల్ని తొలగించేలా కూడా చర్యలు చేపడతారట. దీనికి సంబంధించి తాజాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. వ్యక్తులు అలాగే వ్యవస్థల ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశాలు ఆపాదిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనుచిత విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్ప. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్న కొందరిని ఇప్పటికే గుర్తించారట. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉద్రిక్తలు సృష్టించడమే ప్రయత్నంగా వాళ్ళపై చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెడతాం, అందరి మీద నిఘా పెడుతున్నాం, బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు డీజీపీ.